अस्मद्गुरुभ्यो नमः। कौशिकान्वय संजातं वेङ्कटार्यतनूभवं వేదాంతాచార్య ఉడయవర్లుమహం భజే. అస్మదాచార్యుడైన ఊవే శ్రీమాన్ ఉడయవర్ స్వామివారి పాద పద్మాలకు దాసోహాలు సమర్పించుకుంటూ భాగవత గోష్ఠికి ప్రణమిల్లుతూ తిరుప్పాణి ఆళ్వార్లు అందించినటువంటి అమలనాది పిరాణ అనేటువంటి గ్రంథంలో అవతారికను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఏం చెప్తూ ఉన్నారు? ఆ శ్రీవైకుంఠంలో వేంచేసి ఉన్నటువంటి రంగనాథుడే ఈ శ్రీరంగంలో వేంచేసి ఉన్నాడు అని, ఆ శ్రీవైకుంఠంలో లేనటువంటి ప్రకాశించినటువంటి గుణాలన్నీ కూడా ప్రకాశింప చేసుకోవటం కోసమే ఈ శ్రీరంగానికి వచ్చి వేంచేసి ఉన్నాడు అని చెప్పుకుంటూ, శ్రీవైకుంఠంలో ఎలా ఉంటాయట పరమాత్మ యొక్క గుణాలు అంటే, పగలు వెలిగించినటువంటి దీపం వలె ప్రకాశాన్ని కలిగి ఉండవట. పగలు సూర్యకాంతి ఉండగా మనం దీపాన్ని వెలిగించామనుకోండి, ఆ సూర్యకాంతి ముందు ఈ దీపపు కాంతి మనకి స్పష్టంగా తెలియదు, ఆ కాంతిని మనం అనుభవించలేము. అలానే శ్రీవైకుంఠంలో భగవంతుడి యొక్క గుణాలకి ప్రకాశమే లేదట. ఎంచేత? ఆయనకు ఉన్నటువంటి గుణాలు ఏమిటి? దయ, కృప, క్షమ, ఇలాంటి గుణాలన్నీ నిండుగా కలిగినటువంటి వాడు పరమాత్మ. ఇలాంటి గుణాలన్నీ శ్రీవైకుంఠంలో ఆయన చూపించడానికి, ఆయన గుణాలకి, ఇలాంటి గుణాలన్నింటికి శ్రీవైకుంఠంలో ప్రకాశమే లేదట. ఎందుకని ప్రకాశం లేదు? క్షమ అనే గుణం కలిగిన వాడు పరమాత్మ అని చెప్పుకున్నాం. క్షమ అనేటువంటిది పరమాత్మకు ఉన్నది అని మనకు తెలియాలి అంటే ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేసిన వాడు అయి ఉండాలి. ఆ తప్పు చేసినటువంటి వాడిని క్షమించినప్పుడు కదా ఆ వ్యక్తికి క్షమ అనేటువంటి ఒక గుణం ఉన్నదని మనకు తెలుస్తుంది. కాబట్టి శ్రీవైకుంఠంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరుంటారండి? అంచేత అక్కడ పరమాత్మ తనకున్నటువంటి క్షమ అనేటువంటి గుణాన్ని చూపించేటువంటి అవకాశమే లేదు. కృప, ఎవరికైనా ఒక కష్టం కలిగితే ఆ వారి విషయంలో తాను కృపతోటి వాళ్ళని రక్షిస్తే ఆయనకి కృప అనేటువంటి ఒక గుణం అన్నది మనకు తెలుస్తుంది. అక్కడ కష్టం వచ్చే అవకాశం ఏముందండి? ఎప్పుడూ ఆనందంగా పరమాత్మకి కైంకర్యం చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ కష్టం కలిగే అవకాశమే లేదు. అలాగా శ్రీవైకుంఠంలో పరమాత్మ యొక్క గుణాలకి ప్రకాశమే లేదు. ఎక్కడైనా ఒక వ్యక్తి యొక్క గొప్పతనం బయటికి ప్రకాశించాలి అంటే ఎలా తెలుస్తుంది? చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు తక్కువ వాళ్ళైతే అప్పుడు ఈ వ్యక్తి యొక్క గొప్పతనం ఇది అని ఆ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. కానీ శ్రీవైకుంఠంలో ఎలా ఉంటారు? ఆ శ్రీవైకుంఠానికి వెళ్ళినటువంటి ప్రతి ముక్త పురుషుడు కూడా భగవంతుడు ఎలా ఉంటాడు? అక్కడ అష్టగుణాలు కలిగిన వాడుగా ఉంటాడు పరమాత్మ. ఈ శ్రీవైకుంఠానికి వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తికి కూడా అష్టగుణ ఆవిర్భావం జరుగుతుంది కనుక పరమాత్మతో సమానమైనటువంటి గుణాలు కలిగిన వారుగా ఉంటారు కనుక వీళ్ళు కూడా ఆయన యొక్క ప్రత్యేకత ఏమిటి? వీరెవ్వరికీ లేకుండా ఆయనకు మాత్రమే కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటే అబ్బా అక్కడ అంతమంది ఉన్నప్పటికీ కూడా ఈయన ప్రత్యేకంగా కనబడుతున్నాడని నేను చెప్పుకోవచ్చు. కానీ అలాంటి అవకాశమే లేదు శ్రీవైకుంఠంలో. ఎంచేత ఆయనతోటి సమానమైనటువంటి గుణాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు కనుక వీళ్ళందరూ. అందుకోసమనే ఏం చేశారట పరమాత్మ? శ్రీరంగానికి వేంచేశారని చెప్తారట ఆడవాళ్ళు. శ్రీవైకుంఠంలో ఉండి చూస్తే అక్కడ భగవంతుడి యొక్క గుణాలకి పనే లేదట. ఎంచేత? అక్కడ తప్పు చేసేవాళ్ళు ఎవరు లేరు కనుక. తప్పు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన్నింపు చూపించే అవకాశం ఉంటుంది, కరుణ చూపించేటువంటి అవకాశం ఉంటుంది, అంచేత దయ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేకపోవటం చేత మన్నింపు చూపించే అవకాశం లేదు, కరుణ చూపించేటువంటి అవకాశం లేదు, దయ అనేటువంటిది ఉన్నది పరమాత్మ కానీ చూపించుకునే అవకాశమే లేదు. ఏమనుకున్నాడు అందుకని పరమాత్మ? మన యొక్క గుణాలకి ఇక్కడ ఉంటే ప్రకాశమే లేదయ్యా, కాబట్టి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ లోకానికి వెళ్ళామనుకో, అక్కడైతే మన గుణాలకు బాగా ప్రకాశిస్తాయి కదా, కాబట్టి మన గుణాలు ప్రకాశించాలి అంటే ఇక్కడ కాదు, ఆ శ్రీ భూలోకానికి వెళ్దామని ఇక్కడికి వేయించేశాట పరమాత్మ. మనందరం ఉన్నాం కదా, ఎలాంటి వాళ్ళం? మనందరం కూడా ఆయన యొక్క గుణాలని ప్రకాశింపచేసేటువంటి వాళ్ళం మనందరం. ఎంచేత ఎప్పుడూ తప్పులు చేస్తూ ఉంటాం. మనం తప్పులు చేసే వాళ్ళం కనుక మనం తప్పులు చేస్తే ఆయన క్షమ అనేటువంటిది చూపిస్తే క్షమాగుణం కలిగిన వాడు పరమాత్మ అని అలా ఆయనకున్నటువంటి గుణాలు ప్రకాశింపచేసేటువంటి వాళ్ళం ఎంతమంది ఉన్నాం ఇక్కడ? మన అందరం కూడా అలాంటి వాళ్ళమే. అంచేత మనలను నమ్మి ఇక్కడికి వచ్చాట ఆయన.
మన విషయం అంటే ఎలాగూ మనం తప్పులు చేస్తాం కదా, ఆ గుణాలను ప్రకాశింప చేసుకోవచ్చని ఈ లోకానికి వచ్చేట పరమాత్మ. ఆయన గుణాలను ప్రకాశింప చేసేటువంటి గొప్పతనం మనకే లభిస్తుంది. ఎలాంటి వాళ్ళం మనము అంటే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను ప్రకాశింప చేయగలిగినటువంటి గొప్పతనం కలిగిన వాళ్ళం. అలానే ఒక ఆయన బాగా తప్పులు చేస్తే ఇదేమిటి అని ఎవరైనా అడిగారనుకో, ఏం చెప్తాట ఆయన? ఏమండి, భగవంతుడి యొక్క గుణాలను ప్రకాశింప చేయాలని ఇలా చేస్తున్నానండి అంటాట. అలాగా ఆ శ్రీరంగనాథుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటయ్యా అంటే, శ్రీవైకుంఠనాథుడి కంటే కూడా గొప్పవాట శ్రీరంగనాథుడు. ఎందుకని? ఆ శ్రీవైకుంఠంలో ఆయన యొక్క గుణాలకు ప్రకాశం లేదు. ఆ గుణాలన్నీ ప్రకాశింపచేసేటువంటి అవకాశం కలిగింది ఈ శ్రీరంగనాథుడిగా వేంచేసి ఉన్నప్పుడు కదా. అందుకనే తన గుణాలన్నింటినీ ప్రకాశింప చేసుకోవటానికి ఈ లోకంలోకి వచ్చి అవతరించాడు రంగనాథుడిగా. అవతారాలు అంటే తీర్థం ప్రసాదం పోలే అన్నట్టుగా కాకుండా ఏదో కొంతకాలం, అదే ఇవి ఉన్నాయి ఏ అవతారాలు, రామావతారం, విభవ అవతారాలు, కృష్ణ అవతారం, అవి ఎలా ఉంటాయి? తీర్థం ప్రసాదం అన్నట్లుగా ఏదో కొంతకాలం ఉండి వెళ్ళిపోతారు. ఆ రాముడిగా వచ్చాడు, ఏదో 11,000 సంవత్సరాలు అంటారు, అలా వెళ్ళిపోయాడు. అలా కన్నపిరానుగా వచ్చి అవతరించాడు, ఏదో 120 సంవత్సరాలు, అలా ఏదో కొంతకాలం ఉండి వెళ్ళిపోయారు. అలా కాకుండా ఎలా వచ్చాట శ్రీరంగనాథుడిగా వేంచేసి ఉండటానికి? ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉందాము అనేటువంటి భావంతో వచ్చాట ఇక్కడికి. అలాంటి రంగనాథుడి చేత ఆ రంగనాథుడు పాడబడ్డాడు తిరుప్పాణి ఆళ్వార్ల చేత. పాడబడినటువంటి రంగనాథుడికి ఒక ప్రత్యేకమైనటువంటి గొప్పతనం, పాడినటువంటి తిరుప్పాణి ఆళ్వార్లు ఒక ప్రత్యేకమైనటువంటి గొప్పతనం కలిగినటువంటి వారు. ప్రబంధమైనటువంటి అమర్నాథ్ పిరానికి కూడా ఒక గొప్పతనం ఉన్నదట. ఏమిటా గొప్పతనము అంటే, ఇప్పుడు మహాభారతం ఉన్నదనుకోండి, 1,25,000 శ్లోకాలు కలిగినటువంటిది ఈ మహాభారతం. అలాంటి మహాభారతాన్ని చదవటము మనకి చాలా కష్టం. చదివిన తర్వాత దాంట్లో వారు మనకి తెలియజేసినటువంటి విషయం ఏమిటనేటువంటిది సమన్వయం చేసుకొని అర్థం చేసుకోవడము మనకి చాలా కష్టతరమైనటువంటి విషయం. ఎంచేత అన్ని శ్లోకాలు చదివేసరికి అక్కడ ఎక్కడేం చెప్పారో ఆ విషయాన్ని మొత్తం మనం అవగాహన చేసుకోవడం చాలా కష్టం కనుక. అదే కాకుండా సరే అష్టాక్షరి మహామంత్రం అన్నారనుకోండి, ఇదేమిటి? మహాభారతం ఏమో చాలా విస్తారంగా పెద్దదిగా ఉంటుంది. అదే అష్టాక్షరి మహామంత్రం అనుకోండి, అతి సంగ్రహంగా చక్కగా 8 అక్షరాలు అనుకుంటే, అలా సంగ్రహంగా చెప్పినా కూడా మనము అందులో ఆ అష్టాక్షరి మహామంత్రం గురించి ఎంతమందో పెద్దలందరూ కూడా పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు చేశారు. అది వారికి సాధ్యమయ్యేటువంటి విషయం. ఎందుకని? అందులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించే శక్తి కలిగిన వారు పెద్దలు కనుక వారికి సాధ్యమవుతుంది. మనలాంటి వాళ్ళకి అతి సంగ్రహంగా చెప్పినటువంటి ఆ మంత్రంలోని అర్థాన్ని తెలుసుకోగలిగే జ్ఞానం కలిగిన వాళ్ళగా ఉంటామా మనం? మనకి చేత కాదు. అంటే అతి విస్తారంగా చెప్పారని అతి విస్తారంగా చెప్పినటువంటి మహాభారతంలోని సారాన్ని మనం తెలుసుకోలేము. అతి సంగ్రహంగా అందించినటువంటి అష్టాక్షరి యొక్క వైభవాన్ని మనం తెలుసుకోలేము. అలా మహాభారతంలాగా అతి విస్తారంగానూ కాకుండా, ఇటు అష్టాక్షరి మహామంత్రంలాగా అతి సంగ్రహంగానూ కాకుండా చక్కగా ఆళ్వార్లు 10 పాసురాలు పాడారు. అదే ఈ ప్రబంధానికి ఉన్నటువంటి ఒక గొప్పతనం. ఏమంటారు? అనతి విస్తరం అంటారు. అంటే అతి విస్తారంగానూ పాడలేదు మహాభారతం వల్లే, అదే అష్టాక్షరి మహామంత్రం వల్లే అతి సంగ్రహంగానూ పాడకుండా చక్కగా 10 పాసురాలు ఆ రంగనాథుడి యొక్క వైభవం అంతా కూడా మన మనసులకు పట్టేలాగా పాడారు తిరుప్పాణి ఆళ్వార్లు. ఎలాంటి ప్రబంధం! ఈ ప్రబంధానికి ఉన్నటువంటి ఇంకొక గొప్పతనం ఏమిటయ్యా అంటే, అసలు వేరే విషయాలే కలవనటువంటి గ్రంథం. వేరే విషయాలు అంటే నేరుగా పెరుమాళ యొక్క విషయాన్నే, పెరుమాళ యొక్క అనుభవాన్ని మాత్రమే తెలియచేసినటువంటి గ్రంథం. పెరుమాళ యొక్క తిరుమేని అనుభవాన్ని వారు ఎలా అనుభవించారో ఆ అనుభవాన్ని మొత్తం మనకి గ్రంథ రూపంలో అందించారు. ఇది తప్ప ఇదిగో ఇప్పుడు చదవాలి, ఈ గ్రంథాన్ని ఇప్పుడు చదవాలి, అప్పుడు చదవాలి, ఈ మతం తప్పు, ఆ మతం తప్పు, ఎలా లోకులకు ఉపదేశం చేయటం అని, ఇలాంటి లోకులకు ఉపదేశం చేయడం, ఇలాంటి విషయాలు ఏమీ లేనటువంటి ప్రబంధం ఇది. కేవలం పాసురాల్లో రంగన్ రంగన్ రంగను అని తప్ప 10 పాసురాల్లోనూ ఆ రంగనాథుడి యొక్క వైభవం తప్ప వేరే విషయం ఏమీ లేనటువంటి ప్రబంధం ఇది. ఇది అమర్నాథ్ పిరాన్ అనేటువంటి ఈ ప్రబంధానికి ఉన్నటువంటి గొప్పతనం, సిరపు ప్రత్యేకత. ఆళ్వార్లకు, పెరియ పెరుమాళ్లకు
ప్రబంధానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏమిటి? ఆళ్వార్ల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. ఆళ్వార్ల చేత పాడబడినటువంటి పెరియ పెరుమాళ యొక్క గొప్పతనము తెలుసుకున్నాము. ఆ ఆళ్వార్లు అందించినటువంటి ప్రబంధం యొక్క గొప్పతనం కూడా తెలుసుకుందాం. రేపటి నుంచి ఈ మొదటి పాత్రలో ఆళ్వార్లు ఎలా అనుభవించారో ఆ రంగనాథుడిని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.